తిరుపతి జిల్లా సూలూరుపేట టౌన్. సూలూరుపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ ఘన విజయం సందర్భంగా కుండేపాటి గంగాప్రసాద్ నివాసం ముందు విలేకరుల సమావేశంలో సూలూరుపేట నియోజకవర్గ నూతన మహిళా శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, ఓకాటి నారాయణరెడ్డి, కుండేపాటి గంగాప్రసాద్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, ఏజే కిషోర్ తదితర కూటమి నాయకులు విచ్చేసి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును హర్షిస్తూ నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడతామని వారు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా బరిలో ఉండినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె నెలవల విజయశ్రీ గారిని ప్రజలు, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి మంచి మెజారిటీతో ఆమెను గెలిపించినందుకు సూలూరుపేట ప్రజానీకాన్ని అందరికీ, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినారు. ఇది ప్రజా తీర్పు అని మేము భావిస్తున్నాం, ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం. నమస్కారం. ఎన్నికలు జరిగాయి, మనందరికీ తెలిసిందే. నిన్న దాంట్లో భాగంగా కౌంటింగ్ జరుగుతూ ఉండింది. అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు. ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు చూస్తే ఎన్డీఏ కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి వాళ్ళ ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. కాబట్టి ఆ తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా ఆ ఇద్దరు ఎప్పుడూ కూడాను ప్రజల కోసం సేవ చేసినటువంటి వాడు. అందుకనే నేను చెప్తా ఉన్నాను, డబుల్ ఇంజన్ గ్రోత్, పైన ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. కాబట్టి మనం అనుకున్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కావచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే మనకు అమరావతి ఉందో దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, అదేవిధంగా మనకున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని అతి వేగంగా పూర్తి చేసుకొని రైతులకు అనుసంధానం చేయాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా అని చెప్పని ఆయన ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు చేసుకుంటూ అనేక పరిశ్రమలను తీసుకొచ్చి పేదవాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆయన యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు చూశారు ఎన్నికలు తీర్పు ఏ విధంగా ఉంది అని చెప్పి రాష్ట్రంలో అసలు అదిరిపోయేటువంటి తీర్పు. ఆ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకే వాళ్ళు ఎంతో ఎక్కువగా మాట్లాడారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా మోడీ గారు కానీ ఎక్కడా కూడా ఎవరిని విమర్శించడం కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరిని విమర్శించడం కానీ, చాలా చక్కగా మాట్లాడి అభివృద్ధి, సంక్షేమమే మా ధ్యేయం, తప్పకుండా ఈ రాష్ట్రంలో మేము ముందుకు వెళ్ళేది ఆ రెండిటితోనే అని చెప్పి ఏదైతే హింస సృష్టించారో ఆ హింసే వాళ్ళని ఇవాళ అణగదొక్కిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. హింస అంటే మీకు అందరికీ తెలుసు, రౌడీ రాజ్యం, పోకిరి రాజ్యం, పోలీస్ రాజ్యం. ఈ మూడింటిని పెట్టుకొని ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పినటువంటి ఆలోచనతోటి అనేకమైనటువంటి హింసకు గురి చేసినారు. కాబట్టే ఇవాళ రాష్ట్రంలోనే కాదు, పక్క దేశంలో ఉన్నటువంటి మన ఆంధ్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విచ్చేసి రాత్రి ఒత్తుపోయినా కూడా సరే లైన్లో ఉండి అధిక శాతం నమోదైనటువంటి ఓట్లని మనం ఒక్కసారి చూస్తే అందరినీ కూడాను అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఆలోచించారు, 90%
ఎన్డీఏకి పడితే 10% రూలింగ్ పార్టీకి పడింది. దీన్ని బట్టి ఏం అర్థమైంది? వాళ్ళు ఎవరిని కూడా సుఖంగా ఉంచలేదు కాబట్టే ఈ తీర్పుని అటు ప్రజలు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, అందరూ కూడా కలిపి ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆఖరికి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి అగౌరవ పరిస్థితుల్లో ఇవాళ ఓడిపోయారంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇది గుణపాఠంగా కూడా వాళ్ళు నేర్చుకొని భవిష్యత్తులోనైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆలోచన చేసి చంద్రబాబు గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఈ పార్టీయే కనబడకుండా పోతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా శుభదినం. ఈరోజు అందరం ఈ విధంగా కూర్చొని మాట్లాడుకుని ఒక డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దాంట్లో ఎలా ఉండాలి, నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఒక రౌడీ రాజ్యం ఉంటేనో, ఒక దుర్మార్గమైన పరిపాలన ఉంటేనో, కనీసం విలేకరులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో ఉంటే మాలాంటి వాళ్ళందరూ తప్పనిసరి పరిస్థితుల్లో నిలబడి ముందుండి ఏమైనా పర్వాలేదు చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి. డెమోక్రసీలు ఏంటంటే డెమోక్రసీకి ఎవరైనా నేను గొప్ప అని చెప్పుకుంటే ఒక మూర్తి లెక్క. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజా తీర్పు అనేది ఒక గొప్ప ప్రజల విజయం. ఇది నేను ఇంకొకరు ప్రభావితం చేయగలిగిన కాదు. ఇదేంటంటే ఈ సమాజంలో ఈ ఇంత డిఫరెన్సెస్ ఏంటంటే ఒక రౌడీజం కానీ నెగిటివ్ యాటిట్యూడ్ కానీ ఇవి ఉన్నప్పుడు ఎవరో ఒకరు రావాలి. ఇవాళ విజయశ్రీ గారు ఫస్ట్ లిస్ట్లో వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ లిస్ట్లో వస్తారు. అట్లానే సునీల్ గారు లేదు, రామకృష్ణ గారు, అంటే అన్ని దగ్గర కష్టపడ్డాము, అందరం కష్టపడ్డాము. కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు, వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు, నన్ను ఆశీర్వదించారు, ఒక బిడ్డగా, మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, అలాగే ప్రజాసేవ చేస్తాను, గ్రామాలని, నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను, శాంతి బాటలో నడిపిస్తాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేను, కానీ నా వెనక పెద్దవాళ్ళు కొండేపాటి గంగాప్రసాద్ గారు ఉన్నారు, వాకాటి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు. అలాగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన్ని చూస్తూ, ఆయన ప్రజాసేవ చూస్తూనే పెరిగాను. ఆయన అడుగుజాడల్లో, పెద్దలందరూ అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తాను, అందరికీ మంచి పేరు తెచ్చుకుంటానని మీ అందరి ముందు తెలియజేస్తాను. 2 నెలల ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య, నీటి సమస్య, అలాగే ఇళ్ళు అన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే అన్నీ ఇప్పుడన్నీ పాడైపోయాయి. ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు కానీ, అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము. అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి, ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకి 15,000 వచ్చేలా చూస్తాము. అందరూ చదువుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి. నిరుద్యోగ సమస్య అనేది మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా, మనకున్న 3 సెజ్లు ఉన్నాయి, అన్నిట్లోని మన లోకల్ వాళ్ళనే ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాము. ఇవి మనకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా ఇవన్నీ తీరుస్తాం. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.